నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. మేఘాలకు చిల్లు పడిందా అన్నట్టుగా ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, అమీర్పేట్, ముషీరాబాద్, శరత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్పీ, సుచిత్ర, గండిమైసమ్మ, దండిగల్, కామ్రా, ఎస్ఆర్ రావు నగర్లలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. దీంతో పలు కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. సబ్గూడగా కృష్ణానగర్ బి బ్లాక్ లో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. మాదాపూరు, హైటెక్ సిటీ చౌరస్తా వద్ద భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. రాయదుర్గం, అమీర్పేట, బంజారాహిల్స్, ఐక్య మార్గంలో తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. మియాపూర్, చందానగర్ మార్గంలో రహదారిపై మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. అమీర్పేటలోని గాయత్రి నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సీతాఫల్ మండిలో ప్రహారీ గోడ కూలింది. సురేష్ థియేటర్ సమీపంలో ఆటోపై గోడ కూలింది. ఆ సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాంగోపాల్పేటలోని బస్తీలు చిలకలగూడ, వారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడుపల్లి, అంబేద్కర్ నగర్, మియాపూర్, దీప్తి శ్రీనగర్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఒంటిపేట రైల్వే వంతెన కింద భారీ వరద నీరు చేరడంతో సికింద్రాబాద్, తార్నాక, ముషీరాబాద్ వెళ్లే రహదారులను పోలీసులు నిలిపివేశారు. కొద్దిసేపటికే వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తుండగా నగరంలోని భారీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మియాపూర్లో 9.7 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 8.2 సెంటీమీటర్లు, హెచ్సియులో 8.1 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 6.6 సెంటీమీటర్లు, చందానగర్లో 6.4, హఫీజ్పేటలో 5.6, ఫతేనగర్లో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని, ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టొచ్చని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు నుండి అశోక్ నగర్ ఘాట్లో వరద పోటెత్తింది. ఓ వాహనదారుడు వరదను దాటే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా నీళ్లలో పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు అప్రమత్తమై వరదలోకి దూకి బైక్తో పాటు అతన్ని స్టీల్ బ్రిడ్జ్ కిందకి ఉన్న దుకాణాల వైపు తీసుకెళ్లి కాపాడారు. ప్రాణాలకు తెగించి అతడిని రక్షించారు. భారీ వరద ఉద్ధృతిలో వాహనదారులు దాటే సాహసాలు చేయొద్దని, భారీ వర్షం కారణంగా అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇండియా. తెలంగాణలోని వాయుగుండం ప్రభావం వల్ల 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ సూచన హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్ లో ఉదయం తెల్లవారుజాము నుంచి పెద్ద భారీ ఎత్తున వరద ముంచెత్తుతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున భారీ వర్షం నమోదు కూడా అయినటువంటి పరిస్థితి. 9.7 గా వర్షం నమోదైంది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు కూడా సూచనలు చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగాను జలమయమైనటువంటి పరిస్థితి. ఈ హైదరాబాద్ నగరవాసులు ఇప్పటికైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలి, లేని పక్షంలో డేంజర్ జోన్ గా ప్రకటించినట్లు కూడా వాతావరణ కేంద్రం కానీ అక్కడ ఉన్నటువంటి రహదారులు, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే వీధులు ఏదైతే హైవే నుంచి కానీ లేకపోతే ఇంటర్నల్ రోడ్లలో పెద్ద ఎత్తున డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం ఉండేటటువంటి ఒక్కసారిగా రోడ్లు అంటే జలమయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలలో పూర్తిగా ఎవరైతే వాహనదారులు కానీ ఎవరైతే వెళ్ళటానికి బయటికి వెళ్లే వారు ఉంటారో వారు అప్రమత్తంగా ఉండాలి. లేని పక్షంలో ప్రమాదం జరిగే సూచనలు కూడా డేంజర్ జోన్ లో వాటన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు వాతావరణ కేంద్రం అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు ఎవరైతే వాహనదారులు వెళ్ళనున్నారో ఆ గమ్యాలు కానీ తప్పకుండా ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళకూడదు అనేది మాత్రము సూచనలు చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ నగరంలో మొత్తం ఎర్రమంజిలు, కాకపోతే కూడా సమాజ తదితర ప్రాంతాలలో పూర్తిగా రోడ్లన్నీ జలమలమైనాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అవడంతో ఒక్కసారిగా రూట్ కూడా మళ్లించడం కూడా జరుగుతుంది, ట్రాఫిక్ రూట్. ఇకపోతే అదే విధులు నిర్వహించడానికి కానీ ఇతర ప్రైవేట్ ఆఫీసులలో వెళ్తున్నటువంటి అనేక మంది సిబ్బంది కానీ ఈ హెచ్చరికలు కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు. లోతట్టు ప్రాంతాలు ఉన్నట్టయితే వరద ఉధృతత ఉంటుంది. ఆర్టీసీ ఎక్స్ రోడ్, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, ఇందిరా పార్క్, ఎన్టీఆర్ పార్క్ ఈ ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జలమయం అయిపోయినట్టు సముద్రపు అంటే చెరువులని సముద్రము చెరువుగా పూర్తిగా అక్కడ
నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇప్పటికే వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడ హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. విజయ. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.